2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, జింజర్ గార్లిక్ పేస్టే కావచ్చు, పౌడరే కావచ్చు, దీన్ని మనం ఒక బిజినెస్ మోడల్గా ఎలా తీసుకెళ్ళొచ్చు అన్నది ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక ఐడియాతో మనం వెళ్ళొచ్చు అని. అండ్ దాంతోపాటు మనం చూస్తే ఇందులో చాలా రకాలుగా మనం బిజినెస్ చేసుకునే స్కోప్ ఉందని రీసెంట్గా మనం మాట్లాడినప్పుడు మీరు కమ్యూనికేట్ కూడా చేయడం జరిగింది. అసలు ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు? దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఎవరైనా కూడా చెయ్యాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఏరియా, స్పేస్ ఎలా ఉండాలి మేడం? గార్లిక్ జింజర్ పేస్ట్ ఫస్ట్ ఒక జస్ట్ వాక్ త్రూ అనొచ్చు, గ్రౌండ్ వర్క్ అనొచ్చు. ఒక్కసారి మనం గమనిస్తే ప్రతి ఒక్క వంటకంలో, అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఇదైతే ఈ ఇంగ్రీడియంట్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్. సో ఏ మోతాదులో యూజ్ అవుతుంది, ఎంతమంది, అంటే ప్రిపరేషన్ అకార్డింగ్ టు ద ఫుడ్ ప్రిపరేషన్ ఇట్ విల్ యూజ్. సో ఇదైతే చాలా చాలా నీడెడ్ అని చెప్పి ఫస్ట్ తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ అంటే డిమాండెడ్ ప్రోడక్ట్. అండ్ తర్వాత సప్లై ఎంత ఉంది, సప్లై మార్కెట్లో ఉంది, కానీ మీ నుంచి క్వాలిటీ పరంగా కానివ్వండి, అండ్ తర్వాత మెయింటెనెన్స్, హైజీన్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఒక మంచి బ్రాండింగ్ త్రూ మీరు ఇస్తున్నారంటే మీ బ్రాండ్ ఎంత వరకు రీచ్ అవుతుందో ఒక్కసారి అవగాహన ఎవరికి వాళ్ళు చేసుకోవాలి, ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు. అండ్ థర్డ్ థింగ్, పౌడరా పేస్టా అని అడిగారు మీరు. జింజర్ పౌడర్ వేరే సపరేట్ చేయొచ్చు, అండ్ గార్లిక్ పౌడర్ సపరేట్ చేయొచ్చు సిరి గారు. రెండు మిక్స్ చేసి కూడా చేయొచ్చు, బట్ సపరేట్ వీ కెన్ డూ దట్ పౌడర్స్. పేస్ట్ అనేది చాలా చాలా డిమాండెడ్ అనమాట. ఇండియన్ అంటే మన కర్రీస్ కానివ్వండి, మన వంటకాల్లో ఇండియాలో ఏదైతే మనం తింటున్నామో ఫుడ్, సో వీటన్నిటిలో కూడా గార్లిక్ జింజర్ పేస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మసాలాలు ఎక్కువ వాడతాం అనమాట ప్రతి ఒక్క వంటకంలో. సో అలాంటప్పుడు ఇండియాలో అయితే చాలా చాలా డిమాండెడ్ ప్రోడక్ట్ ఇది. అట్ ద సేమ్ టైం ఫారిన్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసేంత ప్రోడక్టే ఇది. సో వీటికి అసలు అంటే నార్మల్గా మనం ఇప్పుడైతే బ్రాండ్స్ చాలా ఉంటాయి మార్కెట్లో, వీటికి మనకు ఎలా డిఫరెన్స్ చేసుకోవచ్చు, మనం ఎలా వెళ్ళొచ్చు మార్కెట్లోకి అంటే, ఫస్ట్ క్రియేట్ యువర్ ఐడెంటిటీ. సో మీరు B2B బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ జనరల్గా సప్లై చేయాలనుకుంటున్నారా, లేదు B2C బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఇది మూడు కూడా వర్కౌట్ అవుతుంది సిరి గారు. సో ఫస్ట్ B2B బిజినెస్ చేయాలి అనుకుంటే బల్క్ క్వాంటిటీలో మీరు, అంటే డ్రమ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ డ్రమ్స్ లాగా మీరు చాలా, అంటే ఆ బిగ్ క్వాంటిటీలో మీరు సప్లై చేయొచ్చు. లేదు జస్ట్ నేను రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి మాత్రమే నేను టార్గెటింగ్ కస్టమర్లా భావించి అలా నేను B2B చేస్తానంటే కూడా యూ విల్ హిట్ దేర్. ఇప్పుడు బల్క్ క్వాంటిటీలో ఎవరికైతే మీరు చేస్తున్నారో అది చాలా పెద్ద బ్రాండ్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ KFC కానివ్వండి, హల్దీరామ్స్ కానివ్వండి, ఇలాంటి ఆ కంపెనీ త్రూ మీరు టైఅప్ అవుతున్నారు అంటే డైరెక్ట్ జనరేటింగ్ యువర్ బిజినెస్ టు ద కంపెనీ. సో అక్కడే ఒక త్రూ అవుట్ ద మార్కెట్ వెళ్ళకుండా ఒకే చోట మీకు బల్క్గా కస్టమర్ అయితే దొరికినట్టే అనమాట. లేదు నేను అన్నిట్లో సప్లై చేయాలనుకుంటున్నాను, నాకు చాలా పెద్ద కస్టమర్స్ అయితే ఎవరు లేరు అంటే హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా మీరు టార్గెటింగ్ కస్టమర్లా పెట్టచ్చు. అండ్ చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ తర్వాత వచ్చేసి హోమ్ మేడ్ అంటారు కదా, సో చాలా వరకు అంటే డైలీ నడిచే బిజినెస్ వాళ్ళకి మాత్రం చిన్న పౌచెస్ అవసరం పడుతుంది అనమాట. సో ఇది కూడా చాలా చాలా డిమాండెడ్. ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేసి 1 month వరకు మీ ప్రోడక్ట్ అంటే గార్లిక్ జింజర్ పేస్ట్ స్టోర్ చేసే అంత స్పేస్ వాళ్ళకు ఉండదు, కాబట్టి చిన్న పౌచెస్ వాళ్ళకి నీడ్ ఉంటుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ బిజినెస్. సో అలాంటి పౌచెస్ బిజినెస్ కూడా మీరు టార్గెటింగ్ లా భావిస్తే అది కూడా తీసుకెళ్ళచ్చు. సో 3 కేటగిరీస్లో ఇక్కడ విభజించాను నేను. సో ఏ కేటగిరీ మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, టార్గెటింగ్ కస్టమర్ ఎవరిని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ఎయిదర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హోల్సేలర్గా మీరు స్థాపించి మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కటే నేను చేస్తాను, డిస్ట్రిబ్యూటర్ అండ్ సెల్లర్ని నేను హైర్ చేసి అలా చేయాలనుకుంటున్నానంటే కూడా ఇట్ విల్ వర్కౌట్. సో ఎక్స్పోర్ట్ చేసేకి కూడా చాలా చాలా ఆస్కారం ఉంటుంది గార్లిక్ జింజర్ పేస్ట్. ఎందుకంటే విదేశాల్లో చాలా వరకు, మనమే ఇక్కడ 2 ఎంప్లాయీస్ కాబట్టి రెడీమేడే ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది. సో అలాంటప్పుడు విదేశాల్లో కూడా సేమ్ ప్రొసీజర్, అట్ ద సేమ్ టైం గార్లిక్ తెచ్చి జింజర్ పేస్ట్ చేసుకునే అంత టైము, పేషెన్స్
ఉండదు కాబట్టి రెడీమేడ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు దేర్ ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ. సో అక్కడ ఎలాంటి ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎలాంటి నీడ్ ఉంది, ఆ లైసెన్సెస్ పరంగా మీరు ఒక్కసారి గమనించి అక్కడ కూడా సప్లై చేయొచ్చు సిరి గారు. సో వీటన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే 1 to 5 lakhs యూ కెన్ ఇన్వెస్ట్. సో మెషినరీ అయితే ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటుంది. పీలర్ అంటారు అంటే గార్లిక్ పీలర్ అంటారు. సో ఆ మషిన్ ఒకటి కొనండి అండ్ గ్రైండర్. వీటితో మీరు ఇంటి వద్దే ఉండి ఇది చేసేయచ్చు. మీరు లేదు ఎక్స్టెండ్గా B2B చేస్తున్నారు, లేకపోతే చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలనుకుంటే ఇంకా FSSAI కావాలి, తర్వాత ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ ఇంట్లో మీకు స్పేస్ ఉందంటే ఇంటి నుంచే మీరు బల్క్ క్వాంటిటీ కూడా మీరు ఆర్డర్ తీసుకొని సప్లై చేయొచ్చు అనమాట. చాలా చాలా మంచి నడిచే బిజినెస్ గార్లిక్ జింజర్ పేస్ట్ బిజినెస్. ఇంకా పౌడర్ విషయానికి వస్తే, సో ఈ పౌడర్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే సపరేట్ విభాగంలో మీరు దీన్ని సపరేట్గా చేసి అమ్మితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో గార్లిక్ పౌడర్ వేరే, జింజర్ పౌడర్ వేరే సపరేట్గా మెన్షన్ చేయండి. అండ్ ఇది పేస్ట్ అంత డిమాండ్ ఉండదు, ఎందుకంటే స్పెయిన్ కానివ్వండి, ఇంకా ఇతర కంట్రీస్ ఉంటాయి కదా, సో యూరోపియన్ కంట్రీస్, వీటన్నిటిలో వీళ్ళు బ్రెడ్ ఎక్కువ యూస్ చేస్తారు. యూరోపియన్ కంట్రీ వాళ్ళంతా బ్రెడ్ కన్సంప్షన్ ఎక్కువ అక్కడ ఫుడ్. సో గార్లిక్ బ్రెడ్ అని, తర్వాత అక్కడ యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్లో ఈ పౌడర్ యూజ్ అవుతుంది. కాబట్టి అలాంటి కంట్రీస్ని మీరు టార్గెట్ చేసి అక్కడ సప్లై చేస్తున్నారంటే కూడా మీ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అథారిటీ ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ ఫాలో అవుతూ ఈ బిజినెస్ అనేది మీరు చక్కగా చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ రేషియో కూడా చాలా చాలా బాగుంటుంది సిరి గారు. 30 to 40% ఇనిషియల్గా చూడొచ్చు, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మేడం, ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ఏదైనా ఒక ఐడియా ఉంది, సో ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో తెలియట్లేదు, లేకపోతే ఫ్రాంచైజ్ మనీ ఉంది, ఫ్రాంచైజ్ ఏది తీసుకుంటే బెస్ట్ అకార్డింగ్ టు దేర్ స్కిల్ అనాలిసిస్ చేసి మేము రికమెండ్ చేస్తాము. సో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టే ముందు అంటే ఒక స్మాల్ చెకప్, డాక్టర్ దగ్గర హెల్త్ చెకప్ ఎలా నీడెడో మీ బిజినెస్ కూడా, మీ ఇన్వెస్ట్మెంట్ చెకప్ కూడా అంతే నీడెడ్, మీకు సూట్ అవుతుందో లేదో అనేది. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.